శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్, గత ప్రభుత్వం అమర్ రాజా గారిని వేధించి వెంటాడింది సార్. తన గడ్డ కోసం, తన ప్రజల కోసం మేలు చేయాలి, ఇక్కడ లక్షల్లో ఉద్యోగాలు కల్పన చేయాలి అని ఒక సంస్థ ఏర్పాటు చేయాలని ఏపీలో ఆయన ఎన్నో కళ్ళతో వస్తే జగన్ ప్రభుత్వం దాన్ని తిరస్కరించడమే కాకుండా వేధించింది సార్. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఆయన సాధారణంగా వ్యవహరించి అన్ని అవకాశాలు కల్పించింది. లోకేష్ గారు కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలపడం కూడా జరిగింది సార్ రీసెంట్ గా. దీనిపైన మీ అభిప్రాయం? ప్రజా సంక్షేమం రాష్ట్ర సంక్షేమం కంటే కూడా మేము చెప్పిన మాట వినాలి, మాకు కప్పం కట్టాలి, మాకు కావాల్సినటువంటి ముడుపులు మీరు ఇస్తేనే మీరు రాష్ట్రంలో పనిచేయండి, లేకపోతే లేదు అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రభుత్వం 2019-24 మధ్యన నడిచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళకి ఒక ఇండస్ట్రీ రావటం అనేటువంటిది, ఒక ఇండస్ట్రీ అక్కడ పెట్టడం అనేటువంటిది, పెట్టిన తర్వాత దాన్ని బ్రేక్ ఈవెన్కి తీసుకొచ్చి లాభాల పాట పట్టించడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది అనేటువంటిది ఆ ఇండస్ట్రియలిస్ట్ మాత్రమే తెలుసు. అలాంటి వాటిల్లో వెనుకబడినటువంటి చిత్తూరు జిల్లా తలరాతను మార్చినటువంటి కొద్ది ఇండస్ట్రీస్ లో అమర్ రాజా ప్రథమ వరుసలో ఉంటుంది. అమర్ రాజా బ్యాటరీస్ అనేటువంటిది అక్కడ స్థాపించిన తర్వాత ఆ ప్రాంతానికి, ముఖ్యంగా దిగువమాగం అనేటువంటి వాళ్ళ ఊరు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి వాసులందరికీ కూడా ఎంతమందికి ఉపాధి ఇచ్చారు వీళ్ళు, ఎన్ని కుటుంబాలు నిలబడ్డాయి అనేటువంటిది నాకు తెలుసు. సో అలాంటిది గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి, మనం చెప్పిన మాట వింటలేదు కాబట్టి, మనకి కప్పం కట్టట్లేదు కాబట్టి ఏమైనా సరే వేధించాలని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. మిగతా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఏంటంటే, ఎందుకు వచ్చిన గోల, వచ్చే దాంట్లో షేర్ ఇచ్చేస్తే మన పని అయిపోతుంది కదని చాలా మంది 100కి 90 మంది వాళ్ళకి సరెండర్ అయిపోయారు. కానీ కొద్ది మంది ఇప్పుడు గల్లా జయదేవ్ గారు లాంటి వాళ్ళు మాత్రం ఎదురొడ్డి నిలిచారు. మా దగ్గర తప్పు లేదు, మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని పంపించినా, ఇంకోళ్ళని పంపించినా, ఎవరిని పంపించినా మీరు ఏమైనా చేసుకోండి, మేము మీకు లొంగమని గట్టిగా నిలబట్టడం మూలన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేయలేకపోయారు. కానీ అల్టిమేట్ గా నష్టపోయింది ఎవరు? ఏ కేటీఆర్, కేసీఆర్ ఆంధ్ర రాష్ట్ర నాశనాన్ని కోరుకొని అమరావతి రాకుండా ఉండటం కోసం కోరుకున్నటువంటి కేటీఆర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇలా వ్యవహరించడానికి ప్రేరేపించారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆయన ఎక్స్టెన్షన్కి వెళ్ళాలి, ఎక్స్పాన్షన్కి అని చెప్పేసి ఆలోచన రాగానే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నచ్చకపోవడంతో కేటీఆర్ రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్లారు వెళ్ళి. ఆ జడ్చర్లు దాటిన తర్వాత మీకు దివిటిపల్లి అనే ఒక సెజ్ ఉంది, ఐటీ సెజ్. దాంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఇచ్చారు, వెంటనే కావాల్సినటువంటి అనుమతులన్నీ ఇచ్చారు. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అమర్ రాజా బ్యాటరీస్ తీసుకెళ్లి తెలంగాణలో పెట్టుకోవటమే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ ఇండస్ట్రీ మూలాన ఒక 20,000 మందికి అక్కడ ఉపాధి లభించేటువంటి అవకాశం కలిగి. వ్యాపారస్తుడికి ఏ రాష్ట్రం అయితే ఉంది, వాళ్ళకి కావాల్సింది ప్రశాంతమైనటువంటి వాతావరణం, కావాల్సినటువంటి ల్యాండ్, కావాల్సినటువంటి కరెంటు, వాటరు, ఏ రకమైనటువంటి అల్లర్లు లేకపోతే ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం లేకుండా ఉంటాం. అవన్నీ కేటీఆర్ గారు అక్కడ ప్రొవైడ్ చేశారు. ఇవాళ 2 ఏళ్ళు తిరిగేపాటికి 2.5 ఏళ్ళు వచ్చేసింది అది. కాబట్టి అల్టిమేట్ గా నష్టపోయింది ఇది ఒక్కటే కాదు. కియా కార్ల ఫ్యాక్టరీ చూసాం మనం, చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది ప్రారంభించబడ్డది. ఆ ప్రారంభం చేసినటువంటి రోజున అక్కడ ఉన్నటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్ వెళ్ళి అక్కడ చేసినటువంటి యాగి నిజంగా చూస్తే ఇవాళకి తలుచుకున్న అసహ్యం వేస్తుంది. 30 కార్లో 35 కార్లో ఫ్రీగా ఇవ్వమంటే ఇవ్వలేదన్నారని చెప్పేసి ఆ కారు బాయ్నెట్ మీద నానా చెత్త అంతా పెన్తో రాసి నానా గందరగోళం సృష్టించి, దాని మూలనే వాళ్ళ యాంగ్షువల్ యూనిట్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవాల్సిన వాళ్ళందరూ చెన్నైకి తరలిపోయారు. ఇలా ఒకటి కాదు, వైజాగ్ నుంచి ఎన్ని వాటిని తరిమేశారో మనం చూసాం. అలాగే ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చి ఇక్కడ పెట్టినటువంటి పెద్ద ఇండస్ట్రీ మనం చూసాము గత 5 సంవత్సరాలు. కాబట్టి ఏంటంటే, చేతైనటువంటి వాడు, సమర్థుడు అనేటువంటి వాడు నిర్మిస్తాడు, 10 మందిని ఆకట్టుకుంటాడు, 10 మందిలో నమ్మకాన్ని కల్పిస్తాడు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించడం ద్వారా రాష్ట్ర రెవెన్యూని పెంచుతాడు, రాష్ట్రానికి ఉద్యోగాలను తీసుకొచ్చి యువతకి ఉపాధిని కల్పిస్తాడు. చేతగానాడు ఏం చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు
మనం అప్పో సొప్పో చేసి తీసుకొచ్చి పథకాల పేర్లతో ప్రజలకు అకౌంట్లో డబ్బులేసి దాంట్లో నుంచి సగం మనం నొక్కేసి మనకు కావాల్సిన పబ్బలన్నీ గడుపుకుంటూ మనం వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటూ ప్రజల్ని బిచ్చగాళ్ళలాగా పెడితే మళ్ళీ మనకు ఓటు వేస్తారనేటువంటి ఓటు బ్యాంకు లాగానే చూస్తూ ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి పని. కానీ ఆయనకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే ప్రజలు అమాయకుల్లాగా కనపడతారంతే. ప్రతిదీ గమనిస్తూ ఉంటారు, ప్రతిదానికి మార్కులు వేస్తూ ఉంటారు, ప్లస్ మార్కులు మైనస్ మార్కులు. మీరు చేసిన దోపిడీ చూశారు, అమర్ రాజా లాంటి ఇండస్ట్రీలని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టడం చూశారు, ఎంత నష్టపోయారో వాళ్ళకి అర్థమైంది. అవన్నీ పూడ్చి మళ్ళీ వాళ్ళ తలరాతను మార్చి పెట్టుబడులు ఎవరు తీసుకొస్తారు, తర్వాత ఉపాధి ఎవరు కల్పిస్తారు, ఉద్యోగ కల్పన ఎవరు చేస్తారని కూటమిని నమ్మారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ 164 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని కాబట్టి వెళ్ళిన ఇండస్ట్రియలిస్ట్ కి నష్టం రాలే. ఆయన చక్కగా తెలంగాణకి వెళ్తే అక్కడ కావాల్సిన రాయితీలన్నీ వచ్చినాయి. 2 ప్రాంతాల్లో అతని ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. కానీ నష్టపోయింది ఎవరు? అల్టిమేట్ గా రాష్ట్రం నష్టపోయింది. అలాంటి చర్యకి పాల్పడ్డందుకు టెంపరీగా నువ్వు సాధించగలిగానని ఆనందపడ్డావే కానీ నీ రాజకీయ భవిష్యత్తు ఏమైంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని మీమ్స్, ఇన్ని ఎగతాళ్ళు, ఇన్ని ఎందుకు జరుగుతా ఉన్నాయి? సో అతను పతనం అయ్యాడు. కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు రాష్ట్రానికి మేలు చేస్తే, నువ్వు రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తే ఆ మేలు అనేటువంటిది ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. నిన్ను మరోసారి అధికారంలోకి తీసుకొస్తారు. యువకుడివి 40s లో ఉన్నావని చెప్పేసి నీకు ఒక అవకాశం ఇచ్చి చక్కగా పాలించుకోవాలని బంగారుపల్లెంలో 151 సీట్లతో అధికారం నీకు ఇస్తే కక్ష సాధింపు చర్యలు చేసి ఇలాంటి పేరెన్నికగన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ తరిమేసిన మూలన రాష్ట్రం మూల్యం చెల్లించింది. తద్వారా ఇవాళ రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాలు వెనకబడ్డది. కానీ వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి పెట్టుబడులు. కానీ నీ పార్టీ ఏమైంది? నువ్వు పతనం అయ్యావు. నీ రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది వాళ్ళ అగమ్యగోచరంగా ఉంది. కాబట్టి ఏంటంటే ఇండస్ట్రీస్ పెట్టి 10 మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నటువంటిది, అది చిన్న పరిశ్రమ కానివ్వండి, లేదా 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి గూగుల్ సంస్థ అయినా సరే, వాళ్ళు మనకి ఉపాధి కల్పిస్తున్నప్పుడు, మన రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వాళ్ళు ఊతమిస్తున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళని పిలిపించుకోవాల్సిందే, వాళ్ళకి రెడ్ కార్పెట్ వేయాల్సిందే, వాళ్ళకి కావాల్సినవన్నీ చేయాల్సిందే. అది కనీస ఇంగితం ఉన్నటువంటి ప్రభుత్వం చేసేది. గతంలో చేసిన ప్రభుత్వానికి ఆ ఇంగితం లేదు కాబట్టి ఇవాళ దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు.